హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు కొత్తగా ఫోన్ డైల్ ప్యాడ్ అనేది మారడం జరిగింది. ఎవరైనా కాల్ చేసేటప్పుడు మనకు ఇంతకుముందు పాత కాల్స్ అనేటివి ఇలా వస్తున్నాయి. ఇప్పుడు మనకు కొత్తగా కాల్ చేసే వాళ్ళందరికీ కూడా డైల్ ప్యాడ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు ఆన్సర్ చేసుకోవడానికి ఎలా రైట్ సైడ్ స్వైప్ చేస్తే మీకు కాల్ అనేది ఆన్సర్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ క్లిక్ చేస్తే కాల్ అనేది కట్ అవుతుంది. సో ఈ డైల్ ప్యాడ్ కొంతమందికి మాత్రమే అప్డేట్ అయింది. ఎవరైతే ఈ పాత డైల్ ప్యాడ్ నుంచి కొత్త డైల్ ప్యాడ్కి ఎలా అప్డేట్ చేసుకోవాలని చూస్తున్నారో వాళ్ళు ఇప్పుడు నేను చెప్పే స్టెప్స్ని ఫాలో అయ్యి మీరు పాత డైల్ ప్యాడ్ నుండి కొత్త డైల్ ప్యాడ్కి అయితే అప్డేట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మీరు అప్డేట్ చేసుకోవాలనుకున్నట్లయితే మీకు యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. డైరెక్ట్గా యాప్ అనేది క్లిక్ చేయండి. లేదనుకోండి ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి ఫోన్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఫోన్ బై గూగుల్ అనేసి ఇక్కడ మనకి ఇట్లా ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఫోన్ బై గూగుల్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫోన్ బై గూగుల్ అనేసి ఇక్కడ ఆల్రెడీ మనకు ఆటోమేటిక్గా ఇది అయితే మనకి ఇన్స్టాల్ అయితే అయి ఉంటుంది. ఈ యాప్ అనేది ఇన్స్టాల్ అయిన తర్వాత మనకి ఇక్కడ అప్డేట్ అయింది కదా, ఈ అప్డేట్ మీద క్లిక్ చేసేసి మనము ఈ ఫోన్ యాప్ అనేది అప్డేట్ చేసుకుంటే మనకి ఎవరైనా సరే నెక్స్ట్ టైం నుంచి కాల్ చేసినప్పుడు ఈ థీమ్ అనేది ఏదైతే ఉందో ఆ థీమ్ అనేది అప్డేట్ అయితే కావడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ యాప్ అనేది నేను అప్డేట్ అయితే చేస్తున్నాను. మీరు కూడా ఇట్లా ఎవరైతే పాత థీమ్ ఉండి కొత్త థీమ్ అనేది రాకుండా ఉంటుందో వాళ్ళు ఇక్కడ మీరు ఈ యాప్ అనేది అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత మీకు ఈ ఆప్షన్ అయితే మీకు అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను అప్డేట్ అయితే చేస్తున్నాను. అప్డేట్ చేసిన తర్వాత నేను ఇప్పుడు ఈ మొబైల్కి అయితే నేను కాల్ చేసి మీ ముందర లైవ్లో అయితే టెస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఒక్కసారి యాప్ అప్డేట్ అయిన తర్వాత మనం యాప్ అనేది ఓపెన్ చేస్తే మనకి స్క్రీన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనం ఎవరైతే మనకి ఇంతకుముందు ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే వచ్చేటివి, ఇప్పుడు ఓన్లీ మనకి కాంటాక్ట్స్ ఏంటి, తర్వాత వచ్చి ఇక్కడ ఓన్లీ మనకి 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను వేరే మొబైల్ నుంచి ఒకసారి దీనికి కాల్ చేస్తాను. ఇప్పుడు మనకి డైల్ ప్యాడ్ అనేది ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ నేను వేరే మొబైల్ నుంచి అయితే కాల్ చేస్తాను. ఇక్కడ కాల్ చేసిన తర్వాత నాకు ఇక్కడ ఇన్కమింగ్ కాల్ అని వస్తుంది. ఇన్కమింగ్ కాల్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి మీరు డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మీరు కాల్ ఆన్సర్ చేయాలనుకోండి, ఇక్కడ గ్రీన్ కలర్ లో ఉన్న బటన్ ని లెఫ్ట్ సైడ్ కి తోస్తే కాల్ అనేది కట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు కాల్ ఆన్సర్ చేయాలనుకోండి, రైట్ సైడ్ కి తోస్తే కాల్ ఆన్సర్ అవుతుంది. డిక్లైన్ అంటే ఏంటంటే మీరు కాల్ కట్ చేయాలనుకుంటే డిక్లైన్ మీద క్లిక్ చేయండి. డిక్లైన్ మీద స్వైప్ చేయండి. కాల్ ఆన్సర్ చేయాలనుకుంటే రైట్ సైడ్ క్లిక్ చేయండి. ఇప్పుడు నేను కాల్ ఎత్తాలనుకుంటున్నాను కాబట్టి రైట్ సైడ్ క్లిక్ చేసి కాల్ అనేది ఎత్తచ్చు. ఒకవేళ లెఫ్ట్ సైడ్ క్లిక్ చేస్తే మన కాల్ అనేది కట్ అయిపోతుంది. పెట్టాలనుకోండి పైకి స్వైప్ చేస్తే ఆటోమేటిక్గా మెసేజ్ అనేది వెళ్తుంది. ఇప్పుడు నేను ఒకసారి కాల్ ఆన్సర్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఆప్షన్స్ అయితే వచ్చి చూసారు కదా. ఇప్పుడు నేను ఒకసారి ఇక్కడ క్లిక్ చేసి మళ్ళీ అయితే నేను కాల్ చేస్తున్నాను. కాల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ రైట్ సైడ్ క్లిక్ చేస్తే కాల్ అనేది ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి ఎవరైనా సరే కాల్ లిఫ్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇంతకుముందు అన్ని ఆప్షన్లు ఒకే చోట కనిపించాయి. ఇప్పుడు కొన్ని ఆప్షన్స్ అయితే మారడం జరిగింది. ఫస్ట్ కీస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు నెంబర్స్ వస్తాయి. 1 నొక్కేదానికి 2 నొక్కేదానికి ఇట్లా నెంబర్లు వస్తాయి. తర్వాత మనం కాల్ మ్యూట్ చేసుకోవాలంటే మ్యూట్ చేసుకోవచ్చు. తర్వాత బ్లూటూత్ అంటే మనం స్పీకర్లో పెట్టుకోవాలా, బ్లూటూత్లో పెట్టుకోవాలా, లేకపోతే ఇలాంటి ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మనము కాల్ అనేది ఇప్పుడు హోల్డ్ చేసుకోవాలా, లేకపోతే ఎవరికైనా కాన్ఫరెన్స్ కాల్ పెట్టాలా అంటే అలాంటి ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు 3 డాట్స్ కనిపిస్తున్నాయి. 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఎవరికైనా కాల్ చేయాలనుకుంటే యాడ్ కాల్, వీడియో కాల్ అంటే వీడియో కాల్, రికార్డ్ మీద క్లిక్ చేస్తే కాల్ రికార్డు, కాల్ హోల్డ్ చేసుకోవాలనుకుంటే కాల్ హోల్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా కాల్ హోల్డ్ అవుతుంది. ఇప్పుడు కాల్ అయితే కట్ చేయడం జరిగింది. కాల్ అనేది కట్ అయిపోయిన తర్వాత యాప్ ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది. మనం ఎవరికైనా సరే కొత్తగా మనం ఎవరికైనా నెంబర్ అనేది యాడ్ చేసుకుంటే యాడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ డైల్ ప్యాడ్ మనకి ఇక్కడ కీస్ అని కనిపిస్తున్నాయి కదా, కీస్ మీద క్లిక్ చేస్తే మనం ఎవరికైనా సరే కాల్ చేసుకోవడానికి ఇక్కడ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఈ కాంటాక్ట్స్ అని ఎక్కడ సేవ్ అయితే అనే డౌట్ వస్తుంది కదా. ఇక్కడ మీరు మిస్డ్ కాల్స్ మీద క్లిక్ చేసి మిస్డ్ కాల్స్, కాంటాక్ట్స్ మీద క్లిక్ చేసి కాంటాక్ట్స్, నాన్ స్పామ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి నాన్ స్పామ్స్, ఇట్లా మనకు కొన్ని ఆప్షన్స్ అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు మనకి ఇక్కడ కాంటాక్ట్స్ చూసుకోవాలనుకో వ్యూ కాంటాక్ట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన మొబైల్లో సేవ్ అయినట్టు కాంటాక్ట్స్ అన్ని లిస్ట్ అంతా కూడా మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇట్లా మన కాంటాక్ట్ నెంబర్లో కూడా మనం ఇట్లా ఈ విధంగా అయితే చూసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఎవరికైనా మీరు కాల్ చేయాలనుకోండి, ఇక్కడ వాళ్ళ నెంబర్ అనేది ఎంటర్ చేసేసి డైరెక్ట్గా మీరు అయితే ఇక్కడ కాల్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి కాల్ ఈ విధంగా మనము కాల్ అనేది చేసుకోవడం కానీ, కాల్ కట్ చేసుకోవడం కానీ, ఈ కొత్త ఇంటర్ఫేస్ అనేది మనం ఈ విధంగా అయితే అప్డేట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు సెలవు. జై హింద్.